అందరికీ నమస్కారం. నేను ఆశీష్ జైన్ బన్సాలి, కార్యదర్శి తెలంగాణ పేపర్ మర్చెంట్ అసోసియేషన్. ఈరోజు పేపర్ కాగిత దినోత్సవ మహోత్సవాలు సందర్భంగా 1 ఆగస్టు ఏదైతే తెలంగాణ పేపర్ మర్చెంట్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి ఏదైతే మా సెంట్రల్ బాడీ నుంచి ఆహ్వానితమైన ఈరోజు మేము FTCCIలో ఘనంగా దినోత్సవం మహోత్సవాలు చేశాము. ఇది పేపర్ అనేది పర్యావరణానికి హానికారం కాదు. పేపర్ అనేది ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్టు. ఇది పర్యావరణానికి మిత్రుడు ఒకటి. పేపర్ అనేది ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్, రీసైకిలబుల్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ టు ఎవ్రీవన్. పేపర్ అనేది జీవితంలో జన్మించిన కాడి నుంచి మరణించేదాకా మనకు కాగితం కావాల్సిందే. చదవడానికి, వెడ్డింగ్ కార్డుకి, రిజిస్ట్రేషన్కి, ఎక్కడైనా నోట్లకి, ఎక్కడైనా మనం కాగితం లేనిది మనకు ఈ రోజులో మనకు ఏం నడవదు. సో కాగితం అనేది ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం దీన్ని 12% నుంచి 18% చేశారు. దాన్నే మేము మా అసోసియేషన్ తరఫున అందరికి ఒకటి రిక్వెస్ట్, దాన్ని 5% చేయమని. ఇది మా ఇవాళ ఎవరైతే ముఖ్య అతిథి గారు నిఖిల్ చక్రవర్తి గారు IA అండ్ AS ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నారో అండ్ TGIACకి డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మేము ఈ సందర్భంగా మేము వినవి చేశాము. ప్రభుత్వం దగ్గర ఈ ఏదైతే మా మనవి ఉందో 18% నుంచి 5% చేయమని ఈ ప్రత్యేకమైన మేము ఇవాళ డిమాండ్ చేశాము. దాని తర్వాత ఇవాళ మా విశేషమైన అతిథి శ్రీ సుశీల్జీ అగర్వాల్ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ దివ్యశక్తి పేపర్ మిల్స్, దాని తర్వాత మా విశేష అతిథులలో తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ యొక్క అధ్యక్షులు రాధాకృష్ణ గారు, FTCCI ప్రెసిడెంట్ KK మహేశ్వరి గారు, యాక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఆదిత్య శర్మ గారు మరియు ప్రగతి ఆఫ్సెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఈ దేశంలోనే ఒక విఖ్యాతమైన ప్రింటింగ్ ప్రెస్ దాని యొక్క MD గారు నరేంద్ర గారు, పరశురి గారు అందరూ ఈరోజు ఈ దినోత్సవాల సందర్భంగా అందరూ పాల్గొని చాలా ఘనంగా ఈ పేపర్ దినోత్సవాన్ని వేడుకలు నిర్వహించాం. చాలా ధన్యవాదాలు. ప్రెస్ మీడియాకి మేము అందరూ మా అసోసియేషన్ తరఫున చాలా ధన్యవాదాలు.